ఒక బస్సు ప్రమాదంలో కర్నూలు దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదంలో 19 మంది అగ్నికి ఆహుతైపోయారు. కనీసం వాళ్ళ ఫేస్లని వాళ్ళు ఎవరు అని గుర్తించడానికి కూడా DNA టెస్టులు చేయాల్సినటువంటి పరిస్థితి. చాలా దారుణమైనటువంటి ఘటన, చాలా దుర్ఘటన, ఎవరు ఊహించినటువంటిది, చాలా విషాదకరమైనటువంటి ఘటన. దేశమంతా ఒక్కసారి ఉలిక్కి పడింది ఆ ఘటనతోటి. ఆ బస్సులో జరిగినటువంటి అగ్ని ప్రమాదంతో జరిగింది. తప్పు ఎవరిది అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. తప్పు ప్రభుత్వాలదా, తప్పు ప్రైవేటు బస్సు యాజమాన్యందా, తప్పు డ్రైవర్దా, ఫిట్నెస్ లేకుండా అనుమతించినటువంటి ప్రభుత్వాలదా, లేకపోతే మనము ఈ స్పీడ్ జర్నీకి, ఈ రిలాక్సేషన్ జర్నీకి, వీటికి అలవాటు పడ్డటువంటి ప్రజలదా? ఎవరిది తప్పు? ఎవరిని నిందించాలి? ఇందులో ఎవరి పొరపాటు వల్ల ఇదంతా జరుగుతూ ఉన్నది? ఈ బస్సు యాక్సిడెంట్ జరిగింది, నిన్న జరిగింది. మహా అయితే ఒక వారం రోజులు హడావుడి చేస్తారు. ఓ వారం రోజులు హడావుడి చేసేసి ఈ ఆర్టీఏల మీద దాడులు, లేకపోతే ఆడేడ బస్సు ఫిట్నెస్లు, ఇవి అవి అని ఓ వారం రోజులు ఈ టీవీలల్లా వీటిలల్లా హడావుడి చేస్తారు. దాని తర్వాత మళ్ళీ సేమ్ రొటీన్, మళ్ళీ ఆ బస్సులు నడుస్తాయి. మళ్ళీ ఆ బస్సు కూడా నిన్న అగ్ని ప్రమాదానికి గురైనటువంటి ఆ బస్సు కూడా ఒడిషా రిజిస్ట్రేషన్తో ఉన్నదంట. ఎందుకు ఈ ఒడిషా రిజిస్ట్రేషన్తో ఉంటాయి అంటే, ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఛార్జీలు ఎక్కువ పడతాయి, అక్కడ చేసుకుంటే తక్కువ పడతాయి. ఆ కక్కుర్తితో ఉంటుంది. ఆల్ ఇండియా పర్మిట్ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా నడుపుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఏది ఏమైనా పొరపాటు ఎవరిదైనా, తప్పెవరిదైనా, నిన్న 19 ప్రాణాలు గాల్లో కలిసిపోయి, అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అపం శుభం తెలియనటువంటి చిన్న పిల్లలు. వాళ్ళంతా ఏం పాపం చేసినట్టు? అసలు ఆ బస్సు ప్రమాదం జరిగినటువంటి పరిస్థితిని మనం ఒకసారి చూస్తే అదంతా కూడా కొంత ఏదో తప్పించుకుందామనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇంతమంది ప్రాణాలను రిస్క్లో పెట్టినట్టే కనపడతా ఉంది. ఇందులో డ్రైవర్ మిస్టేక్, డ్రైవర్ తప్పిదం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. సో వీటన్నిటి గురించి మాట్లాడదాం. కొంతమంది మిత్రులు కూడా పెట్టారు. గుడ్ మార్నింగ్ అన్నగారు, నెల్లూరు జిల్లా బస్సు ప్రమాదం ఏదైతే ఉందో ఆ బస్సు ప్రమాదం సంబంధించి మాట్లాడండి. వాళ్ళ మృత్యుల ఆత్మశాంతి చేకూరాలని కోరండి అని చెప్పేసి పెట్టారు. నిజంగా ఈ దుర్ఘటన ఎవరు ఊహించింది కాదు, ఎవరు చాలా అత్యంత దారుణమైనటువంటి ఘటన. ఒకసారి చదువుదాం ఇదే వార్త. ప్రధానంగా అగ్నికీలల మృత్యుకేలి. కర్నూలు శివారులో ఘోర రోడ్డు ప్రమాదం, బైకును ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్ బస్సు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా దుర్ఘటన, బైకును ఈడ్చుకుపోవడంతో చెలరేగినటువంటి మంటలు. ఇందులో నిలువున తగలబడిపోయినటువంటి బస్సు. ఆ సమయంలో 2 డ్రైవర్లు ఉన్నారు, 44 మంది ప్రయాణికులు ఉన్నారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ 27 మంది. ద్విచక్ర వాహనదారుడు మృతి. ప్రమాదంలో ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని వెల్లడి. 19 మంది చనిపోయారు. ఇందులో సజీవ దహనం, 19 మంది సజీవ దహనం. ఇగో ఏసీ స్లీపర్ క్లాస్, ఈ పైననేమో పడుకుంటారు. ఇగో 2 ఉంటుంది చూడండి, ఇగో పడుకోవడానికి, ఈ కింద పైన. సో రిలాక్స్డ్గా పోదామనుకుంటే మొత్తానికే చాలా ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. ఒకసారి ఈ వార్త చదువుదాం. ఏసీ స్లీపర్ బస్సు బయటంతా ముసురు, వెచ్చగా దుప్పట్లు కప్పుకొని గాఢ నిద్రలో ఉన్నారు ప్రయాణికులు. కానీ అదే ఆఖరి నిద్ర అవుతుందని, తమ జీవితం కాసేపట్లో ముగిసిపోతుందని ఆ క్షణం వారెవ్వరికీ తెలియదు. వాయు వేగంతో దూసుకుపోతున్న బస్సులో చెలరేగిన మంటలు, తప్పించుకునే దారి లేక ప్రయాణికుల ఆర్తనాదాలు మాటల కందని విషాదానికి సాక్ష్యాలుగా మిగిలాయి. 19 మంది నిండు ప్రాణాలు నిలువెత్తు మంటల్లో బూడిదైపోయినాయి. ఇగో విలపిస్తున్నటువంటి మృత్యుడు రమేష్ తల్లి మాలకొండమ్మంట. కర్నూలు నగర శివారులో 44వ జాతీయ రహదారిపైన శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందుకెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి తగలబడిపోయింది.
ఈ దుర్ఘటనలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ద్విచక్ర వాహనదారుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో బస్సు ప్రమాదానికి గురై మంటలు వ్యాపించడము, డ్రైవర్లు వెంటనే అప్రమత్తం చేయకపోవడంతో ప్రయాణికులు తప్పించుకున్నటువంటి అవకాశము లేక మంటల్లో మాడి బసైపోయారు. కొందరు ప్రయాణికులకు మెలకువ వచ్చినప్పటికీ ప్రమాద బస్సు తలుపులు మూసుకుపోవడంతో అందులోనే చిక్కుకుపోయారు. రక్షించండి అంటూ పెద్ద ఎత్తున ఆర్తనాదాలు చేసినా కాపాడేవారు కరువయ్యారు. కొందరు అద్దాలు పగలగొట్టి బయటపడగా మిగతా వారు పొగకు స్పృహ కోల్పోయి బస్సుతో పాటే బూడిదవ్వడము తీవ్ర విషాదాన్ని నింపిందంట. ఇగో ఎక్కడెక్కడ ఇది బస్సు తగలబడిపోయినటువంటి బస్సు. మొత్తం తగలబడిపోయిన తర్వాత ఏ రకంగా పూర్తిగా దగ్ధమైన బస్సు కింద పైన మొత్తం అంతా వీడియో కాల్తో బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇస్తురంట. ఎట్లా జరిగింది ఇదంతా, ఏ రకంగా జరిగింది ఇది చదివిన తర్వాత వస్తాం మనం అసలు ఇందులో ఏమేమైందో. ఇగో ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 2 డ్రైవర్లు 44 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 4 చిన్నారులు కూడా ఉన్నారంట. 4 చిన్నారులు. ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అవగా డ్రైవర్లు ప్రయాణికులు కలిపి మొత్తం 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. డ్రైవర్ బయటపడ్డాడు, 27 మంది ప్రయాణికులు బయటపడ్డారు. బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యము, అగ్ని ప్రమాదం జరిగితే ఆపేందుకు బయటపడేందుకు ఎలాంటి ఏర్పాట్లు వాహనంలో లేకపోవడము, ప్రయాణికులను అప్రమత్తం చేయకుండా డ్రైవర్లు చోద్యం చూస్తుండడం నిండు జీవితాలను నిలువునా బూడిద చేస్తే బైకు ఢీకొట్టి ఆపకుండా వెళ్లేందుకు అసలు ఎట్లా జరిగింది. వేమూరి కావేరి అంట ఆ బస్సు ట్రావెల్స్ ఎవరిదంటే వేమూరి కావేరి ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు DD01 N9490 గురువారము రాత్రి 9:40 హైదరాబాద్లోని కూకట్పల్లి నుంచి బెంగళూరుకు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో కర్నూలు శివారులోని కల్లూరు మండలము చిన్నటేకూరు దాటిన తర్వాత చెట్లమల్లాపురం గ్రామ పరిధిలోని జాతీయ రహదారి పైన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. కర్నూలు ప్రజానగర్కు చెందిన ద్విచక్ర వాహనదారుడు శివశంకర్ రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనము బస్సు కింద ఇరుక్కుపోయింది. వేగంగా దూసుకెళ్తున్న బస్సు 200 మీటర్ల దూరం బైకును ఈడ్చుకపోయిందంట. ఆ బైకు కింద పడితే ఆ బైక్ మీదకి వెళ్ళి పోనిచ్చింది. అది 200 కిలోమీటర్లు ఈడ్చుకపోయిందంట బస్సు. 200 కిలోమీటర్లు అంటే ఇది ఒక 30 కిలోమీటర్, ఒక 1/2 కిలోమీటర్. అది ఒక 1/2 కిలోమీటర్ని గుంజుకపోయిందా ఇంకా డ్రైవర్ అట్లనే. అక్కడ వాస్తవానికి ఏం జరిగిందంటే కొంతమంది చెప్తున్న దాని ప్రకారము ఈ బస్సు తాకడం వల్ల అక్కడ ఆ బైక్ అతను చనిపోలే. శివశంకర్ అనేటువంటి అతను ఆల్రెడీ ఏదో ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం వల్ల అతను అక్కడికక్కడే చనిపోతే అతనేమో సైడ్కి పడి ఉన్నాడు, ఆ బైక్ ఏమో ఆ రోడ్డు మీద పడి ఉంది. వీళ్ళు చాలా స్పీడ్గా వస్తుంది బస్సు వెనకాల నుంచి. అలా వస్తున్నటువంటి బస్సు సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఇది బస్సు అనుకోండి, ఇది చాలా స్పీడ్గా వస్తున్నది. ఇక్కడ బైక్ ఉన్నది, ఇక్కడ బైక్ ఆల్రెడీ పడి ఉన్నది. ఇక్కడ పక్కన మనిషి కూడా కింద పడి వేరే యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఈయన కింద పడి చనిపోయింది. అక్కడికక్కడే ఈయన బస్సు కింద పడలే. ఈ బైకు రోడ్డు మీద పడి ఉన్నది. ఇది చాలా స్పీడ్గా వస్తుంటుంది. నాకు తెలిసి ఇది ఎంత లేదైనా కానీ ఒక 120 నుంచి 150 స్పీడ్లో ఉంటుంది ఇది బస్సు. ఆ టైంలో రోడ్ అంతా కొంత నిర్మానుష్యంగా ఉంటుంది, ఎదురుగా పెద్ద బండ్లు కూడా రావు, స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. సో కాబట్టి ఇది ఏం చేసింది, రోడ్డు మీద పడినటువంటి బైకును సరిగ్గా చూడకపోవడంతో ఇది మీదికెళ్ళి వెళ్ళిపోతూ అది సడన్గా బ్రేక్ వేస్తే ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి డ్రైవరు దాని మీదికెళ్ళి అట్లనే పోనిచ్చి ఇది ఇట్లనే ఈడ్చుకుంటూ 200 మీటర్లు అంటే 1000 మీటర్లు అంటే ఒక అది. సో 200 మీటర్లు గుంజుకపోయింది. ఆ గుంజుకపోయేసరికి ఈ బైకులో ఉన్నటువంటి పెట్రోల్ ఆ ట్యాంకు క్యాప్ తెరుచుకొని ఆ కింద ఈ బస్సులు కూడా ఎట్లా ఉంటాయంటే మన బెంజ్ కార్ల లెక్క మొత్తం భూమికి ఆడినట్టే ఉంటాయి కింది దాకా. సో కాబట్టి ఈ కింద ఇది ఇరుక్కొని దీనికి ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంక్ మూత ఊసిపోయి దీని కింద ర్యాపిడ్ జరిగేసి ఒక్కసారి మంటలు చెలరేగినాయి.
దీనికి కూడా డీజిల్ ట్యాంక్ కిందనే ఉంటుంది. మరి దానికి తగిలిందా ఏమైందా, మొత్తానికి కింద మంటలు ఒక్కసారి వ్యాపించినాయి. ఆ మంటలు రావడంతో డ్రైవర్ చూసుకోలేదు. దీని మీదకెళ్ళి వెళ్ళిపోదాము, తప్పించుకుందాము అన్నటువంటి దాంట్లోనే ఉన్నాడు, కానీ ఆయన లేదు అనేది కొంతమంది చెప్తున్నటువంటి మాట. సో ఇట్లా డ్రైవరు తప్పిదం మీద 100%. సరే ఆపి ఉంటే కొంచెం అటో ఇటో బస్సు ఒరిగేది, లేకపోతే తాకగానే వెంటనే ఒక నువ్వు స్లో చేసుకున్నా కానీ అయిపోతుండే, అట్లనే వెళ్ళిపోయాడు. మరి అంత స్పర్శ లేకుండా, అంత సోయి లేకుండా డ్రైవరు, ఇప్పుడు మనం ఒక రాయో ఏదైనా ఎక్కితేనే బస్సు కొంత అటు ఇటు అవుతుంది, ఏదైనా వెహికల్ అటు ఇటు అవుతుంది. ఓ బైక్ బండి కింద ఇరికి అది పోతా ఉంటే 200 మీటర్లు పోయిండు అంటే, అది కూడా మంటలు వచ్చి మంటలు వ్యాపిస్తుంటే అప్పుడు ఆయన ఆపే ప్రయత్నం చేసి, మరి అట్లా మంటలు వ్యాపించినప్పుడు వెంటనే దిగేసి అందరినీ ఆ డోర్లు అన్నీ ఓపెన్ చేసేసి, ఆ ముందర ఉన్నటువంటి డోరు ఈ డోర్ 2 ఓపెన్ చేసేసి ఆ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పేసి ఉంటే అందరూ టకటక దిగే వాళ్ళు, కొంత ఏ ప్రాణ నష్టం ఉండకపోతుండే. కానీ డ్రైవర్ ఇద్దరు తప్పించుకున్నారు, డ్రైవర్ ఇద్దరు దిగేసారు, వాళ్ళు సేఫ్గానే ఉన్నారు. కొంతమంది ఒక 2-3 కొంతమంది అద్దాలు బాగలు కొట్టుకొని బయటికి పడి వాళ్ళు ఇప్పుడు తెల్లవారుజామున అంటే ఏంది చెప్పండి, మంచిగా నిద్ర డీప్ స్లీప్లో ఉంటారు. ఇప్పుడు బస్ ఎక్కగానే చాలామంది ఏం పడుకోరు, ఆ ఫోన్లు చూసుకుంటా అవి చూసుకుంటా దాదాపు 2-3 గంటలు టైంపాస్ చేస్తారు. 4 గంటలకో 3 గంటలకో లేకపోతే 2 తర్వాత చాలామంది నిద్రపోతారు. సో అప్పుడు తెల్లవారుజామంటే మంచిగా డీప్ స్లీప్లో ఉంటారు. సో ఆ రకంగా నిద్రలో ఉన్నటువంటి వాళ్ళు అట్లనే అనిపోయారు. అందులో కొన్ని డెడ్ బాడీల దగ్గర అయితే చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు అట్లనే ఎత్తుకొని ఉన్నారు అనేటువంటిది మాట కూడా వినపడతా ఉంది. ఇక ఆ ర్యాపిడ్కి ద్విచక్ర వాహనం ట్యాంక్ నుంచి పెట్రోల్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు డ్రైవరు ప్రత్యామ్నాయ డ్రైవరు కిందికి తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. హైడ్రాలిక్ తలుపు భాగము దగ్గర చిన్నపాటి సిలిండర్ పేలడము, కింద ద్విచక్ర వాహనం ఇరుక్కుపోయిన నేపథ్యంలో వైరింగ్ వ్యవస్థ దెబ్బతినడంతో అసలు అవి తెరుచుకోలే. అదంతా సెన్సార్ దాని లెక్క ఉంటుంది. ఆ వైరింగ్ వ్యవస్థ దెబ్బతినడంతో మొత్తానికి ఆ తలుపులు తెరుచుకోలేదంట. ఇక కొందరు ప్రయాణికులు కూడా వచ్చి తలుపులు తెరిచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసిరంట, ప్రయోజనం లేకపోయింది. వెంటనే కొందరు డ్రైవర్ పక్కనున్న తలుపులు అద్దాలు పగలగొట్టి బయటకు దూకేశారు. మరికొందరు బస్సు అత్యవసర ద్వారాలు తెరుద్దామని ప్రయత్నించినా అవి తెరుచుకోలేదు. దీంతో నెలకుర్తి రమేష్ అనేటువంటి వ్యక్తి తన బెర్త్ పక్కన ఉన్న కిటికీ అద్దాన్ని బద్దలు కొట్టి అతి కష్టం మీద తన భార్య పిల్లలను కిందికి దింపగలిగిందంట. ఆ సమయంలో మరో వ్యక్తి బస్సు వెనకాల అద్దాన్ని బద్దలు కొట్టడంతో అక్కడి నుంచి మరికొంతమంది బయటపడ్డారు. ఇలా 27 మంది ప్రాణాలు దక్కించుకోగలిగారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా బయటికి రాలేకపోయారు పాపం. ఆ పొగకు స్పృహ తప్పి సజీవ దహనమయ్యారు. కింద మొదలైనటువంటి మంటలు క్రమంగా వ్యాపించి బస్సు డీజిల్ ట్యాంక్ కూడా అంటుకుంది. దీంతో ఒక్కసారిగా అగ్నికీలలు చుట్టుముట్టాయి. లోపలంతా మంటలు, దట్టమైనటువంటి పొగలు వ్యాపించాయి. దీంతో నిద్రలో నుంచి లేచిన ప్రయాణికులు కాపాడండి అంటూ గట్టిగా కేకలేశారు. బద్దలు కొట్టిన కిటికీల దగ్గరకు వెళ్లేందుకు కూడా దారి కనపడలేదు. ఆ బస్సులో ఎటు దాన్ని అదైందో కూడా కనపడతలేదు. ఆ పగలగొట్టేటువంటి కిటికీ ఎటువైపు ఉందో కూడా తెలుస్తలేదు. మొత్తం చీకటి అయిపోయింది లోపల పొగ వచ్చేసి. ఇక బద్దలు కొట్టే కిటికీ దగ్గరికి వెళ్లేందుకు కూడా వాళ్ళకు దారి కనపడకపోవడంతో బయట ఉన్న వారికి కూడా ఎలా రక్షించాలో కూడా అర్థం కాక చూస్తూ ఉండిపోయారు. దీంతో 19 మంది పొగ తీవ్రతకు స్పృహ కోల్పోయి అక్కడే సజీవ దహనం అయిపోయారు. చదువుతుంటేనే ఇంత బాధ ఉన్నది. అందులో చనిపోయినటువంటి వాళ్ళ ఆ లాస్ట్ చివరి క్షణాలు ఏ రకంగా ఎంత గోస అనుభవించి ఉంటారో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. మరొక వైపు జల్లులు పడుతున్నాయట, లైట్గా వర్షం కూడా పడుతూ ఉంది. బస్సులో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్లు ముందుగా ప్రయాణికులను అప్రమత్తం చేయకుండా మంటలు ఆర్పేందుకు కూడా ప్రయత్నించారట. అంటే వీళ్ళు మండలార్థంతో ప్రయత్నించారు, కానీ ఆ బస్సు ఉన్న ముందు దిగండి అని చెప్పలేదు. ఒక డ్రైవర్ ఏదైనా చేసినా ఇంకో డ్రైవర్ ఫస్ట్ ఆ డోర్ అని ఓపెన్ చేసేసి మీరందరూ దిగండి అని చెప్పేసి ఆడున్న కుర్చీనో లేకపోతే అదో ఏదో ఉంటుంది, పక్కన రాడ్లు ఉంటాయి, ఆ రాడ్లు పెట్టి 2-3 అద్దాలు వలగొట్టి ఉంటే ఆ అద్దాలకి వెళ్ళి బయట పడిదురు. వాళ్ళు ప్రాణాలను కాపాడుకుందరు. వారి దగ్గర ఎలాంటి అగ్నిమాపక పరికరాలు కూడా లేకపోవడంతో మంచినీళ్ళ బాటిళ్లను ఉపయోగించినట్ట. మంచినీళ్ళ బాటిల్తో ఉపయోగిస్తే గంత పెద్ద బస్సుల ఏమంట ఆరుతుంది చెప్పండి. ఆ నీరు చాలకపోవడంతో మంటలు ఉధృతం అయిపోయినాయి. మంటలను చూసి వెంటనే ప్రయాణికులను అప్రమత్తం
చేసి ఉంటే అందరూ ప్రాణాలతో బయటపడేవారు. అద్దాలు పగలగొట్టేందుకు చిన్నపాటి సుత్తె కూడా అందుబాటులో ఉంచిన ప్రయాణికులే అద్దాలు పగలగొట్టుకొని బయటపడి ఉండేవారు. దీంతో కొందరు చేతులతోనే అద్దాలు గట్టిగా బాదారు. ఈ క్రమంలో ప్రమాదం నుంచి బయటపడిన కొందరు చేతులకు గాయాలు కూడా అయినాయంట. తప్పించుకునే క్రమంలో 19 మంది. వి కావేరి బస్సు ముందు వెళ్తున్న పల్సర్ బైకును ఢీకొట్టడంతో దానిపై ఉన్నటువంటి ప్రయాణిస్తున్న శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహం రోడ్డు పక్కన పడిపోయింది. ఘటనా స్థలంలోనే బైకు పెట్రోల్ ట్యాంకు మూత ఊడిపోయింది. ఈ ప్రమాదం కేసు నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్ బస్సును మరింత వేగంగా నడిపి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారంట. ఈ క్రమంలోనే బస్సు కింద ఆ బైకు ఇరుక్కుపోయింది. అలాగే 200 మీటర్లు ఈడ్చుకెళ్ళింది. ఇక ముందుకు వెళ్ళలేని పరిస్థితిలోనే డ్రైవర్ ఆపినంట. ఆ డ్రైవర్ కూడా మహానుభావుడు, తప్పించుకోవడం కోసము అలాగనే వెళ్ళిపోయిండు. ఒక యాక్సిడెంట్ చేసి అది మన మీదకి రావద్దని తప్పించుకోవడం కోసం ముందుకు పోయిండు. కానీ ఇక్కడ పరిస్థితి ఒక్కని దాన్ని తప్పించుకుందామని పోయి ఇప్పుడు 19 మందిని పొట్టన పెట్టుకున్నారు వీళ్ళు. ఆ బస్సు డ్రైవర్ ఆపి ఉంటే అయిపోతుండే. ఇక ముందుకు వెళ్ళలేని పరిస్థితిలోనే డ్రైవరు బస్సును ఆపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సు కింద ఇరుక్కున్న బైకును ఏదో విధంగా పక్కకు లాగేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్న హడావిడిలో డ్రైవర్లు ప్రయాణికులను అప్రమత్తం చేయడం మానేసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారని భావిస్తా ఉన్నారంట. ప్రయాణికులను రక్షించే అవకాశం ఉన్న ఈ ప్రయత్నాల్లో కాలయాపన చేశారు. మంటలు అంత పెద్ద ఎత్తున వ్యాపిస్తాయని ఊహించకపోవడము, బస్సు తలుపులు మూసుకుపోవడము, చివరకు 19 మంది ప్రాణాలు తీసేసారు. పోలీసులు వచ్చే లోపల మొత్తం అగ్ని ఎట్లయిపోయిందంటే మొత్తం బూడిద అయిపోయింది. ఏమి లేదు అసలు అలా. అది మాత్రమే ఉన్నది. ఇక ఏముంటుంది అంతా చెప్పండి. డ్రైవర్ ఏమో ఇంకొక వాదన చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన కదా, ప్రమాదం జరిగిన సమయంలో బస్సును నడిపిన డ్రైవరు మిర్యాల లక్ష్మయ్య పరారయ్యిండు. ప్రత్యామ్నాయ డ్రైవరు శివ మాత్రం పోలీసులకు మరో వాదన వినిపించారు. ద్విచక్ర వాహనదారుణ్ణి అంతకు ముందే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అతని మృతదేహం రోడ్డు పక్కన పడి ఉంది. ద్విచక్ర వాహనము మాత్రము రోడ్డు మధ్యలో పడి ఉన్నది. మా బస్సు వేగంగా వెళ్తుండడంతో దగ్గరికి వచ్చే వరకు ఆ బైకు కనిపించలేదు. అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే ప్రమాదం జరిగే ఆస్కారం ఉండడంతో ఆ ద్విచక్ర వాహనంపై నుంచి బస్సును పోనిచ్చే ప్రయత్నం చేశాము. ద్విచక్ర వాహనము బస్సు కింద ఇరుక్కుపోవడంతో ముందుకు వెళ్ళలేకపోయాము. మా బస్సే ఆ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్టయితే శివశంకర్ మృతదేహం నుజ్జు అయ్యేది కదా, ఆయన ఒక సైడ్కు పడి ఉన్నాడు అని చెప్పేసి ఇంకొక డ్రైవర్ శివ అన్నట్టు ఆయన చెప్తా ఉన్నాడు. దీంతో ఘటనకు దారితీసిన పరిస్థితులపైన స్పష్టత కొరబడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నారు. అసలు ఇంతకీ ఈ డ్రైవరు ఈ బస్సు ఓనర్ ఎవరో ముందు ఓనర్ను పట్టుకోవాలి. ఏది ఏమైనా ఇది మాత్రం చాలా దుర్మార్గం అబ్బా, చాలా దారుణం. ఇంకా